సోషల్ మీడియా అంతా ఇప్పుడు ఒకటే క్రేజ్, జిబ్లింగ్ అంటూ ఫోటోలను యానిమేషన్ రూపంలోకి మార్చుకుంటున్నారు. ఇది ప్రధాని మోదీ నుంచి అమెరికన్ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ వరకు అంతా ఫాలో అవుతున్నారు. దీని దెబ్బకి ఆ సర్వీస్ ఇస్తోన్న ChatGPT సర్వరే క్రాష్ అయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలా ఫోటోలను జిబ్లీ ఇమేజ్లుగా మార్చుకోవడం కరెక్టేనా? వాచ్ దిస్ స్టోరీ. ప్రపంచమంతా జిబ్లీ మానియా. నిజంగా జిబ్లీ వాడకం మంచిదేనా? జిబ్లీ వాడకం తగ్గించండి మహాప్రభు, మా వాళ్ళకి కాస్త రెస్ట్ కావాలి. ఇది జిబ్లీ ఇమేజ్ కోసం జనం వేలం వెర్రిగా ఇంటర్నెట్ ని షేక్ చేస్తూ ఉండగా ChatGPT CEO శామ్ ఆల్ట్మన్ ఓ ప్రకటన చేశాడు. అంతగా జిబ్లీ ఇమేజింగ్ ట్రెండ్ జనంలోకి వెళ్లిపోయింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా జిబ్లీ ఇమేజ్లతో నిండిపోయింది. మొత్తం డిజిటల్ వరల్డ్ ఇప్పుడు జిబ్లీ అయిపోయింది. యూజర్లను ఆకట్టుకునేందుకు OpenAI సంస్థ ఇటీవల ChatGPTలో జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. దాంతో యూజర్లు తమ ఫోటోలను యానిమేషన్ తరహా చిత్రాలుగా మార్చుకుంటున్నారు. అసలు ఇలా ఓ క్యారికేచర్లుగా ఫోటోలను మార్చుకోవడం కొత్త విషయం కాకపోయినా జనం కొత్తొక వింత పాతొక రోతలా వ్యవహరిస్తారు. కాబట్టి దెబ్బకి ChatGPT సర్వర్ కూడా డౌన్ అయిపోయింది. ఈ తాకిడి తట్టుకోలేకనే ఇమేజ్ జనరేటర్లకు లిమిట్ పెడుతున్నామని OpenAI CEO శామ్ ఆల్ట్మన్ చెప్పారు. ఇప్పటికే ఉచిత యూజర్లకు ఫోటోల జనరేషన్ లో రోజుకు 3 అనే పరిమితి విధించారు. మరోవైపు గ్రోక్ లో కూడా ఈ ఫోటో జనరేషన్ ఆప్షన్ ను యూజర్లు ఎడాపెడా వాడేస్తున్నారు. ChatGPTకి ఒక్క గంటలోనే 10 లక్షల యూజర్లు వచ్చేశారంటే అట్లుంటది మనతో అన్నట్లుగా నెటిజన్స్ హై రేజ్ ర్యాంప్ పాడేశారు. మన దేశంలోనూ ఈ ట్రెండ్ మామూలుగా లేదు. సొంత ఫోటోలే కాకుండా సెలబ్రిటీల ఫోటోలను, రాజకీయ నాయకుల ఫోటోలను కూడా ఇతరులు మార్చేయడం, వెంటనే వైరల్ కావడం జరిగిపోతోంది. ప్రధానమంత్రి మోదీ ఫోటోలను కూడా కేంద్రమే స్వయంగా మార్చేసిన ఫోటోలు చూడండి అంటూ షేర్ చేయడం సెన్సేషన్ అవుతోంది. ట్రంప్, మ్యాక్రాన్ తో మోదీ ఉన్న ఫోటోలతో పాటు స్వచ్ఛ భారత్, ఆలయాల సందర్శనని కూడా ఇలా జిబ్లింగ్ చేసేశారు. మరి ఇలా వేలం వెర్రిగా ఓ 4 ఫోటోల కోసం ChatGPT గ్రోక్ల వైపు పరిగెత్తడం సేఫేనా అంటే కాదు అని అంటున్నారు నిపుణులు. ఇది వ్యక్తిగత భద్రతకి ముప్పు కలుగుతుందని, పర్సనల్ ఫోటోలు ఈ జిబ్లీ సర్వీస్ ఇచ్చే సంస్థల చేతికి వెళ్తున్నాయని హెచ్చరిస్తున్నారు. AI ట్రైనింగ్ కోసం ఈ ఫోటోలను వాడతారని, ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి అంటున్నారు. అంతేకాదు తెలియకుండా ఫేషియల్ డేటాని వారి చేతుల్లో పెడుతున్నారని కూడా అంటున్నారు. అంతేకాదు అసలు ఎక్కువ మంది డేటా కోసం OpenAI వేసిన పాచికగా కూడా కొందరు అనుమానిస్తున్నారు. ప్రోటాన్ అనే ఓ సంస్థ అయితే ఓ అడుగు ముందుకేసి ఒక్కసారంటూ మీ పర్సనల్ ఫోటోలను AIతో షేర్ చేసుకుంటే ఇక వాటిపై మీకు కంట్రోల్ ఉండదని వార్నింగ్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ట్రైనింగ్ లో వీటిని ఓపెన్చాట్ సంస్థ ఉపయోగించబోతోందని ఈ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. సో ఈ అనుమానాలు, హెచ్చరికల నేపథ్యంలో జిబ్లీతో ఫోటోలను మార్చుకునే ముందు పాసిబుల్ రిస్క్ కూడా ఆలోచించాల్సిందే మరి.